వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మీకు పుదీనా పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఇప్పుడు మనకి పలావ్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ఒక 4 పచ్చిమిర్చి, కొత్తిమీర కొద్దిగా, ఒక 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 1 బంచ్ పుదీనా, క్యారెట్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ ని ఇలాగా పొడవుగా సన్నగా తరిగి పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను బంగాళదుంపని కట్ చేసేసి వాటర్లో వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి బంగాళదుంప అనేది నల్లగా కలర్ చేంజ్ అవ్వదు అనమాట, ఫ్రెష్ గా ఉంటాయి. సో ఇప్పుడు మనకి వీటిలోకి ఇంకా మసాలా పదార్థాలు కూడా కావాలి. సో వాటిని కూడా మనం మెల్లిగా ప్రిపేర్ చేసుకుంటూ చూసేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూసేద్దాం. సో ముందుగా మనం ఇక్కడ స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుందామండి. నేను ఇది పుదీనా పులావ్ అనేది కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాము. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు పూర్తిగా నెయ్యిలో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా వేయచ్చు. నాకు కొద్దిగా అది ఇది టేస్ట్ బాగుంటుందని చెప్పేసి హాఫ్ ఆయిల్ హాఫ్ నెయ్యి వేసి చేస్తున్నాను. మనకి ఇప్పుడు నూనె వేడెక్కిపోయిందండి. ఒకదాని తర్వాత మసాలా దినుసులు వేసుకుందాము. 2 బిర్యానీ ఆకు, 3 దాల్చిన చెక్క, 4 లవంగా, స్టార్ ఫ్లవర్ అండి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. మసాలా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ ని దూరగా వేయించుకుంటే బాగుంటుంది. మనకు ఆనియన్ అనేది వేగిపోయిందండి. బాగా రోస్ట్ కాల్సిన అవసరం లేదు, ఫ్రై చేసుకుని అవసరం లేదు. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మిగిలిన వెజిటేబుల్స్ కూడా వేసుకుందాం దీంట్లో. సో ఇక్కడ చూడండి, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వచ్చేసి 2 తీసుకున్నానండి. ఇక్కడ వచ్చి టమాటో 3 టమాటోలు, బంగాళదుంప వచ్చేసి 2 తీసుకున్నాను. చాలా చాలా బాగుంటుందండి ఇదైతే పుదీనా పులావ్ అనేది. ఇక్కడ బఠానీ తీసుకున్నాను, ఫ్రోజన్ బఠానీ అండి. ఒకవేళ మీ దగ్గర బయట దొరికితే బయట మార్కెట్లో తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రోజన్ ఉన్న ఫ్రోజన్ వేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర పచ్చివి కూడా ఉంటాయి కదా, వాటినైనా సరే నానబెట్టుకొని ఇలా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ 1 అవర్ ముందు కానీ నానబెట్టేసుకొని దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇదే టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం దీంట్లో. ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ అండి, కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. అలాగే దీంట్లో కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాము. వెజిటేబుల్స్ చక్కగా త్వరగా ఉడికిపోతాయి. ½ టేబుల్ స్పూన్ పసుపు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మనం ఫ్రై చేసేసుకుందాం. మీరు అనుకుంటూ ఉండొచ్చు పుదీనా ఎప్పుడు వేస్తారని చెప్పేసి. సో పుదీనా అనేది మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇవి ఉడికేలోపు మనం వాటిని మిక్సీ పట్టేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకొని మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసుకొని మనం పుదీనాని కొత్తిమీరని మిక్సీ పట్టేసుకుందాం. సో ఇది సిమ్లో పెట్టేసుకోండి, మర్చిపోకండి, లేకపోతే మాడిపోతుంది మనకు తాలింపు. సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోండి. సో ఇప్పుడు మనం పుదీనాని మిక్సీ పట్టేసుకుందాం. మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టండి. రైస్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, పుదీనా కాస్త ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ 3 కప్స్ రైస్ తీసుకున్నాను. అలాగే కొత్తిమీర, 4 పచ్చిమిర్చి విరిపి వేసేసుకోండి దీంట్లో. దీంట్లోనే 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీ.
వేసేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకుందాం. నేను రైస్ లో, కుక్కర్లో మీరు గుర్తించారో లేదో, రైస్ లో వేసాను, అలాగే ఇక్కడ మిక్సీలో కూడా వేస్తున్నాను. రైస్ లో కాస్త తక్కువ వేసానండి మసాలాలు, దీంట్లో ఒక 2-3 వేసాను. అక్కడ లైట్ ఫ్లేవర్, ఇక్కడ లైట్ ఫ్లేవర్ గా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకు పంటికింత పడకుండా మసాలా ఫ్లేవర్ అనేది రైస్ మొత్తానికి పట్టే విధంగా మనం ఇలా పట్టుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా చూడండి. వెజిటేబుల్స్ అనేది మనకి మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే మనం పుదీనా కూడా ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కూడా, వాటిని వేసేసుకుందాం. ఏదైతే మిక్సీలో ఉందో దాంట్లో కొద్ది కాస్త వాటర్ వేసేసి దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము. సో ఇలాగ మనం పుదీనా పేస్ట్ వేసేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అవనిద్దామండి. ఎందుకంటే మనకి పచ్చివాసన పోవాలి కదా. ఆయిల్ కొద్దిగా పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. సో మనకి పేస్ట్ చూసారా, ఇక్కడ ఆయిల్ అనేది మొత్తం పైకి తేలింది. సో మనకి పేస్ట్ అనేది వెజిటేబుల్స్ బాగా ఉడికిపోయాయి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను నానబెట్టి పెట్టుకున్నాను రైస్ అనేవి, నార్మల్ రైస్, వాటిని వేసేసుకుందాం. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ నానబెట్టుకున్నానండి. నార్మల్ రైస్ మనం ఇంట్లో యూజ్ చేసుకునేవే. కావాలనుకున్న వాళ్ళు బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని దీంట్లో వేసేసుకుందాం. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 1 to 2 minutes వెయిట్ చేద్దామండి. చూసారు ఎంత కలర్ఫుల్ గా, ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అలాగే చాలా చాలా బాగుంటుందండి. ఒక 2 minutes తర్వాత ఇలా కలిపేసుకొని మనం ఎసరికి వాటర్ పోసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను ఈ కప్ తోటి 3 cups తీసుకున్నానండి. సో ఒక కప్కి వచ్చేసి 1.5 వాటర్ పోసుకుంటే సరిపోతుంది. 1 2 3 4 4.5 ఇలా వేసేసుకొని దీంట్లోనే మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. మర్చిపోకండి, ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ ఉడకడానికి ఆల్రెడీ ముందు సాల్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కాస్త తక్కువ వేసుకొని రుచి చూసుకోండి. ఒకవేళ సరిపోతే మళ్ళీ వేసుకోండి. సో అంతా కలిపేసుకుని ఒకసారి మనం సాల్ట్ చూసుకుందాము. వావ్, సాల్ట్ అనేది పర్ఫెక్ట్ సరిపోయిందండి. స్పైసీ కూడా కరెక్ట్ సరిపోయింది. సో ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ ఇచ్చుకుందాము. విజిల్ కూడా పెట్టేసుకొని 2 విజిల్స్ ఇద్దాం. సో 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో 2 విజిల్స్ అయిపోయిన తర్వాత అండి ఇప్పుడు రైస్ ఎలా ఉందో చూసేద్దాం. వావ్, సూపర్ గా ఉంది. చూసారా లుక్ అనేది. సో ఒకసారి మనం రైస్ అనేది కలిపేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. జీడిపప్పు వేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలు. సో మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే రైస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. ఇది రైతా కాంబినేషన్ కానీ ఏదైనా మసాలా కర్రీస్ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.